నమస్కారం అండి. ఎలా అనిపిస్తుంది పెద్ద నుంచి రిలీజ్ అయిన సాంగ్ మీకు? ఇందాక రిలీజ్ అయిందండి. ఆ సాంగ్ పలకాలంటే కూడా నో తిరగట్లేదు, అల్లెల్లుల్లా అని అంటుంది. కానీ ఆ సాంగ్ మాత్రం అయితే వింటుంటే బాగుంది, నోరు తిరగట్లేదు. నిజంగా చెప్తున్నా, అసలు ఐటమ్ సాంగ్ అది ఒక డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగుంది. మన రామ్ చరణ్ గారు డాన్స్ మాత్రం అదిరిపోయింది. అసలు బుచ్చిబాబు గారు అసలు నిజంగా మీరు ఒక వేరే లెవెల్ సార్. నిజంగా బెస్ట్ ఉంది. సాంగ్ వింటుంటే జస్ట్ 25 సెకండ్స్ ఉంది జస్ట్ ప్రోమో, కానీ అది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అల్లెల్లో అది ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. ఎంత ఏదైనా ప్రాక్టీస్ అవుతలేదు, అది నో తిరగట్లేదు ఫస్ట్. కానీ కొంచెం అప్పుడు ప్రాక్టీస్ చేస్తా అల్లెల్లో అల్లెల్లమ్మ అని ఉంది. శృతి హాసన్ గారు నిజంగా ఇంత లుకింగ్, ఇంత ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తారండి మీరు. నిజంగా అసలు నిజంగా మన పెద్ద సినిమాలో హీరోయిన్ లాగా ఉన్నారు సేమ్ ఆ సాంగ్ లో మీరు. చాలా బాగా అనిపించింది అసలు. ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్, ఆ ఎలివేషన్స్, అబ్బా ఆ బ్యాక్ డ్రాప్, ఆ డాన్స్ అదిరిపోయింది అసలు. అంటే ఇంతకు ముందు మృణాల్ ఠాకూర్ ని పెడదాం అనుకున్నారు, తర్వాత శృతి హాసన్ ని తీసుకున్నారు. సో దాని గురించి మృణాల్ ఠాకూర్ ని పెడదాం అనుకున్నారు, కానీ బుచ్చిబాబు గారు ఒక ఏదైనా ఒక ప్లాన్ తో వెళ్తారు. కానీ శృతి హాసన్ పెట్టినా కూడా చాలా బెస్ట్ ఉంది, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఈ ఖచ్చితంగా ఈ పెద్ద సినిమాలో ఇంత ముందుకి సాంగ్ వైరల్ అయింది కదా మొన్న, చిక్కిరి చిక్కిరి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లాగా రేపు ఇది కూడా వైరల్ అవుతుందండి. చాలా బాగుంది ఐటమ్ సాంగ్. ఈ సినిమా కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, పెద్ద మూవీ కోసం. ఈ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అండ్ శృతి హాసన్ గారు ఓన్లీ ఐటమ్ సాంగ్ వరకే. మన జాన్వీ కపూర్ గారు అయితే ఒక లెవెల్. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఇట్టు కొట్టారు, ఇది కూడా ఇట్టు కొడతారు శృతి హాసన్. అది మన జాన్వీ కపూర్ గారు. నిజంగా మీరు చాలా బాగుంటారండి. మీ యొక్క డ్రెస్సింగ్ కానీ అబ్బా, మీ గ్లామర్ అదిరిపోయింది అసలు. నిజంగా అసలు నాకు మాటలు రావట్లేదు. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాము. ఈసారి పెద్ద మూవీ టాప్ లో ఉంటుంది. పుష్ప 2 కాదు, పుష్ప 1 కాదు, ట్రిపుల్ ఆర్ కాదు, బాహుబలి కాదు, బాహుబలి 2 కాదు, పెద్ద మూవీ వస్తుంది. రాసి పెట్టుకోండి, రికార్డులు కొడుతుంది. ఇది 100% పక్కా.